దేవుడి కార్యాలు ఎంత గొప్పగా తెలుసండి. కంటికే కనబడనంత అద్భుతాలు, ఆయన హృదయానికి గోచరితం కార్యం. దేవునికి స్తోత్రం. కంటికి కనబడని కార్యాలు ప్రభు మన జీవితంలో చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన కార్యాలు మనకి కంటికి కనబడవంట, చెవులకు కూడా వినపడవు, మన హృదయానికి కూడా అర్థం కాదు. అసలు మానవుడికి దేవుడి గురించి మానవుడికి తెలిస్తే అసలు దేవుడి ముందు పెడతాము. దేవుడికి స్తోత్రం. అందుకే కార్యాలను వాళ్ళు లెక్క చేయరు. చూడండి, దేవుడు మనకి ఎన్ని కార్యాలు చేస్తున్నా, చిన్న సపోజ్ జ్వరం వచ్చింది, ఆ జ్వరం దేవుడు తగ్గించాడు. మరే అనుకుంటాం ఆ జ్వరంగా తగ్గిపోయింది. ఏ జ్వరం వస్తే హాస్పిటల్కి పోతే మినిమం 20,000 ఇవ్వాలి. 2 రూపాయలు కాకుండా దేవుడు ఆయన డాక్టర్తో స్వస్థపరుస్తుంది. స్తోత్రం. మనం లెక్క చేస్తామా? మనం దేవుడిని అసలు లెక్కే చేయము. ఆయన కార్యాలను అశ్రద్ధగా చూస్తాం. ఆగి మేము చూస్తూనే ఉన్నాం, మాకు జరుగుతూనే ఉన్నాయి అనుకుంటారు. కానీ చాలా మంది పెద్ద పెద్ద కార్యాలకే సాక్ష్యాలు చెప్తారు. చిన్న చిన్న కంటికి కనబడని కార్యం దేవుడు మనం చేసిన మైలు పట్టుకొని దేవుడు మనకి కార్యం చేశాడని సాక్ష్యం చెప్పేంత మనసు మనకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల ఏదైనా, అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, కుటుంబమైనా, పిల్లలైనా, పిల్లల చదువులైనా. తిమ్మకపేటలో యాభై కంటే చిన్నోడు, ఇంకా వాడికి స్కాలర్షిప్ వచ్చింది. వాడు చాలా పేదోడు. అసలు వాళ్ళ అమ్మ కూలికి వెళ్తేనే వాడికి ఆ రోజు కూలికి వస్తాయి తినడానికి కదా, అంత కటికి పేదోడు. వాడు అమ్మ చెప్పాలి. వచ్చిన స్కాలర్షిప్ వచ్చి దశభాగం లెక్క చేసుకొని వాడు తీసుకొచ్చిన కామెంట్ ఏంటి అంటే, దేవుడు నాకు కార్యం స్కాలర్షిప్ డబ్బులు రావాలనుకున్నా, మీరు ప్రార్థన చేయించుకొని మీతో ప్రార్థన చేయించుకొని వెళితే ఆ రోజు నాకు డబ్బులు పడ్డాయి. వెంబడే స్కాలర్షిప్ డబ్బులు తీసుకొని వచ్చి నాకు ప్రార్థన చేయించుకొని వెళ్ళిన తర్వాత వాడు అమ్మని అడిగితే ఆ అమ్మది నాకు కూడా సపరేట్ అయ్యారు. వాడికి ఆ మనసు దేవుడు ఇచ్చినందుకు సంతోషిస్తున్నామని చెప్పింది. దేవుడికి స్తోత్రం, స్తోత్రం చేద్దాం. చిన్న పిల్లలు, చిన్నవాళ్ళు దేవుడి కార్యాన్ని అశ్రద్ధ చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా, పిల్లలు కూడా దేవుడి దగ్గర విధేయత చూపిస్తున్నారంటే పెద్దవాళ్ళుగా మనం దేవుడి కార్యాలను ఎంత లక్ష్య పెట్టాలి. దేవుడికి స్తోత్రం, స్తోత్రం చేద్దాం. అంటే లెక్క చేయని మన జీవితం ఎలా ఉంటుందంటే, ఆయన హస్తక్షేమం వారు లక్ష్య